ఏ పని చేస్తున్నా సరే ఆ పని ద్వారా గనక మనకు బాధ అనేది రాకుండా ఉండాలి అంటే, ఏ క్లేశాలు మనకు దగ్గరకు చేరకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా మనసులో పరమాత్మ తాలూకు భావన నిండి ఉండాలి. పరమాత్మ భావన మనసులో నిండి ఉండాలి అంటే ఆ మనసులో వేరే విషయాలకు చోటు ఉండకూడదు. ఈ పరిస్థితి రావాలి అంటే ఏమేం చేయొచ్చు? స్వయంభూ మనువు గారు ఇంకా మహానుభావులు వీళ్ళందరి యొక్క ఉదారమైనటువంటి చరిత్ర, వాళ్ళ యొక్క నడవడిక తెలుసుకుని వాళ్ళు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోవటం, వాళ్ళ యొక్క సాధన విధానాన్ని, మనసులోకి భోగాల ప్రభావాన్ని వాళ్ళు అంటనివ్వకుండా చేసినటువంటి తీరును గట్టిగా పట్టుకుంటూ మనసులో విషయాలన్నిటినీ పక్కకు తోసేసి పరమాత్మనే నింపుకునే స్థాయికి మనం చేరటానికి వీళ్ళ చరిత్రలను మనం ఆలంబనంగా వాడుకోవాలి అనే విషయాన్ని నిర్ణయించుకుందాం.